మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అరగంట లోపే సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ సహా కీలక చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, కులగణనపై అసెంబ్లీలో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే సోనియా గాంధీ పుట్టినరోజు పైన, తెలంగాణ తల్లి విగ్రహం పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరికాసేపట్లోనే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి రోజు సభ అరగంటకే వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి అంశాలను ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. అటు విపక్షాలకు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం అక్కడ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన కూడా చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా ఒకవైపు వివాదం కొనసాగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలేమో తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహంలా ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహావిష్కరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసి దీనిపై కూడా చర్చ కూడా చేస్తారు. ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే ఇటు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ముగింపు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. మరి వీళ్ళు ఎవరెవరు వస్తారనపై కూడా ఇంకా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిష్కరిస్తారు. కాబట్టి మరి వీటన్నిపై కూడా ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కూడా వెలువస్తారు. మరోవైపు ఈ రోజు అసెంబ్లీలో 7 చట్ట సవరణ బిల్లులు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశంలో 2 కొత్త బిల్లులు కూడా సర్కార్ తీసుకురాబోతుంది. ఒకటి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు రికార్డ్ ఆఫ్ రైట్స్ సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు ఇటు స్థానిక సంస్థ ఎన్నికల్లో 3 సంతానం ఉన్న పోటీ చేసే అవకాశం కల్పించబోయే బిల్లు కూడా సర్కార్ ఈ రోజు ప్రవేశపెట్టబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, మరో 1 month లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చిస్తారు. ఇక మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఇటు ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, దానికి సంబంధించిన సవరణ బిల్లు, మరోవైపు అనర్హత తొలగింపు, 2024తో పాటు పురపాలక సంఘాల ఆర్డినెన్స్, అదేవిధంగా ఇటు జీటీఎంసీ సవరణ బిల్స్ కూడా ఈ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టేబుల్స్ పై కూడా ఉంచనున్నారు. వీటన్నిపై కూడా స్వల్పకాలిక చర్చ కూడా ఉండనుంది. ఇక విద్యుత్ ఆర్థిక సంస్థ వార్షిక నివేదికను కూడా డిప్యూటీ సీఎం నల్లు బట్టి విక్రమార్క కూడా ఈ సభలో ప్రవేశపెడతారు. అయితే అనంతరం సభను కూడా వాయిదా వేస్తారు. మధ్యాహ్నం బీఎస్సీ సమావేశాలు నిర్వహించి మరి ఈ యొక్క శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నపై కూడా అందులో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు సభల్లో చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 1 సంవత్సరం పూర్తవుతున్నాయి. కాబట్టి మరి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇంప్లిమెంట్ ఇచ్చేటువంటి పథకాలు, మరి వాటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో స్వల్పకాలిక చర్చ కూడా చేయనున్నారు. ఇక తర్వాత అలాగే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య కూడా ఈ యొక్క చర్చ కూడా వారి మీద జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇటు రైతు రుణమాఫీ ఇప్పటికే 4 విడతల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయినప్పుడు కూడా ఇంకా చాలా మంది రైతులు కూడా రైతు రుణమాఫీ కావాల్సింది. మరి దీన్నే ప్రధాన ఏజెండాగా ఇటు ప్రతిపక్షాల నుండి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా అసెంబ్లీలో కూడా వారి మీద చర్చ జరిగే అవకాశం ఉంది ఈ సమావేశంలో. మరోవైపు రైతు భరోసా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కూడా ఇప్పటికే ప్రయత్నం చేసింది. మరి ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. మరి ఈ సమావేశంలో రైతు భరోసా సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన తర్వాత మరి రైతులకు ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా చెప్పింది. మరి వ్యవసాయ కూలీలకు 15,000 ఇస్తాం, పౌర రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ పథకం కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా తీవ్ర ఆందోళన ఉంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఈ యొక్క బిల్లుపై కూడా దీనిపై కూడా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు చర్చకు తెస్తారు. అయితే స్వల్పకాలిక చర్చ అయితే ఉండే అవకాశం ఉంది. మరి మేజర్ గా మాత్రం ఈ యొక్క శీతాకాల సమావేశాలు 1 week నిర్వహించాలా లేకపోతే 15 రోజులు నిర్వహించాలంటే కూడా బీఎస్సీ సమావేశాలు చేస్తారు. కాబట్టి మరి ఈసారి శీత
శీతాకాల సమావేశాలు వాడి వీడిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year పూర్తవుతుంది కాబట్టి మరి ఈ 1 year లో ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి చేస్తామని చెప్తుంది. మరి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను వెళ్ళగట్టేందుకు కూడా అసెంబ్లీలో కూడా వీటన్నింటిలో కూడా చర్చకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి మరి యొక్క సమావేశాలు కూడా వాడి వీడిగా జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ రోజు సెక్రటరియట్ లో సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిష్కరిస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఆహ్వానాలు కూడా సిద్ధం చేశారు కాబట్టి మరి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. మరోవైపు ఈ రోజు ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఇటు గాంధీ భవన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా వేదికలు కూడా సిద్ధం చేస్తారు. మరో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా గాంధీ భవన్ లో కేక్ కటింగ్ లో కూడా పాల్గొన్న తర్వాత అక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత వెంటనే వీళ్ళంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. మరి ఉదయం 10:30 కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరి 7 బిల్లులు అయితే ఈ రోజు అయితే మాత్రం అసెంబ్లీ ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది. మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు తాత్కాలిక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. మరి ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఎస్సీ సమావేశంలో మరి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలపై కూడా చర్చించి తర్వాత మరి అసెంబ్లీ సమావేశం ఎన్నో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.